ఎప్పుడైనా సరే చూసుకోండి, వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి సమర్థత లేకపోతే నిబద్ధత, ఈ నిబద్ధత సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా పనిచేశాడు. ఈ అవకాశాన్ని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించి మరి కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు రాష్ట్రానికి ఆదాయం లేదు కదా, ఈ సంవత్సరం ఏం చేయాలో వచ్చే సంవత్సరం చూద్దామని జరిపేది. ఎలక్షన్ ముందే చేదురు ఈ 2 ఏళ్ళు ఏమి చేయకుండా, అంటే ఉన్నటువంటి అవకాశాన్ని ఆ రకంగా ఉపయోగించుకుంటాడు. ఇతన్ని అన్నదానికి ఏ రకంగా కట్టుబడాలి, ఏ రకంగా చేయాలి అనేటువంటిది చూస్తాడు తప్పితే అవకాశంగా తీసుకోవడం కోసం చూడాలి. ఇక ఇంకో విషయం, ఇక్కడ అసలు కొండీరికి మీద పడిపోతున్నా అతనికి ఎంత నష్టం జరుగుతున్నప్పటికీ దాన్ని జరగనటువంటి పని మాత్రం చెప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. నష్టం వస్తున్నప్పటికీ కూడా ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను అంటే 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన దాంట్లో ఆర్థిక పరిస్థితి ఎక్కడుంది, ఏ స్కీమ్ ఎలా చేయాలి, చేయగలుగుతాం లేదా అనేటువంటి చూస్తూ ఒకటి. రెండోది ఖచ్చితంగా ఈ మాట ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను, 100% నేను గవర్నమెంట్లోకి వస్తున్నాను అనేటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇంత నమ్మకం ఎందుకుందంటే జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్లోకి వస్తున్నాం అనేటువంటి సమాచారం కానీ ఆ సర్వేలు కానీ ఇవన్నీ చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత రేపు ఈ సీట్లో కూర్చొని నేనే మేనేజ్ చేయాలి, అడ్డమైనటువంటి వాగ్దానాలు ఇచ్చే చేతులు ఎత్తేసిన పరిస్థితి వస్తుంది, చేతులు ఎత్తేయకూడదు, నేను చెప్పినట్టు చేయాలనేటువంటి అసలు ఆచి తూచి చాలా రకాలుగా ఆలోచించేసినటువంటి మేనిఫెస్టోలు అనేది నాకు రాజకీయ పరంగా ఉన్నటువంటి అవగాహనతో నేను చెప్పగలుగుతున్నాను. ఇది రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇంక ఏది ఏమైపోయినా కుర్చీయే కనపడుతుంది అతను, ఇంకా కుర్చీయే కనపడుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాగ్దానాలు చేసేసుకుని తర్వాత కాదు ఆ విధమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ఇతనికి ఒక్క విషయం మీరు స్పష్టంగా, అంటే మీరు రేపు ప్రజల్లోకి వెళ్తే అడిగినోడికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈవేళ మేనిఫెస్టోలు తీసి అది ప్రకటించేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలు, ఇది వైఎస్ఆర్, ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఒక పక్కన బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు మేనిఫెస్టోలు ఇద్దామంటే బీజేపీ వాళ్ళు దాన్ని పట్టుకోలేదు. మోడీ గారు ఫోటో వేయొద్దన్నారు, ఆ బీజేపీ వాళ్ళు అది పట్టుకోలేదు. అంటే బీజేపీకి రాష్ట్రాల మీద అవగాహన ఉంది, ఈ స్కీము చేయగలుగుతారా చేయలేరా, అక్కడ ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళకంటే ఎవరో తెలుస్తుంది బీజేపీ వాళ్ళ కంటేని. ఈ డబ్బులు కొన్ని వచ్చి అక్కడి నుంచే కదా వస్తాయి. ఇది ఇటువంటి తప్పుడు మేనిఫెస్టోలకి మా మద్దతు లేదని చెప్పేసి 3 పార్టీల్లో ఈ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అలా మేనిఫెస్టోని ఒప్పుకోలేదంటే దీన్ని మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మన అందరం కూడా అడిగిన వాళ్ళకి కరెక్టా కాదా? ఇది ఆ మేనిఫెస్టోల్లో సమర్థవంతంగా ఈ రాష్ట్రం నుంచి చేయగలరు అనేటువంటిది బీజేపీ వాళ్ళకు ఉంటే వాళ్ళ ముందు వద్దురు కదా, దీంట్లో భాగస్వామ్యం కదా వాళ్ళు. ఈ మేనిఫెస్టోలు కరెక్ట్ కాదనేటువంటిది ఇవాళ పురంధేశ్వర్ కూడా చెప్పిందంటే ఇవన్నీ అమలు జరగవు అనేటువంటి, మా పార్టీకి సంబంధం లేదని చెప్పింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే, మేము చాలా సమర్థవంతంగా చేస్తాం, 13 లక్షల కోట్ల రూపాయలు ఇది అమరావతి నుంచే ఆదాయం వస్తుందని చెప్పి, అక్కడ ఏముందని అమరావతి నుంచి 13 లక్షల కోట్లు వస్తాయి. ఈ రకమైనటువంటి విధమైనటువంటి వాళ్ళ మేనిఫెస్టోలు అది, మన మేనిఫెస్టోలు ఇది. అంటే పేదవాడికి, కింద ఉన్న వాడికి ఏ ప్రభుత్వం ఎక్కువ ఇస్తుందని చూస్తారు తప్పితే దీంట్లో లాజిక్లు, దీని డబ్బు ఎలా వస్తుంది, ఇంకోటి ఎలా వస్తుంది అని చూడరు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్ముతారు, వాళ్ళు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 14లో ఉన్న మేనిఫెస్టోలు కూడా తీసుకోండి మీరు, 14లో నుంచి 19 వరకు ఉన్నటువంటి దాంట్లో ఏమి ఇచ్చారు, ఏం అమలు చేస్తారు, అసలు అవసరమైనప్పుడు అది కూడా మీరు. జగన్మోహన్ రెడ్డి నష్టపోయినా ఊరుకుంటాడు తప్పితే జరగలేదు చెప్పడం, ఇవన్నీ కూడా నేను చూసాను కాబట్టి చెప్తాను. అందుకనే మేనిఫెస్టోల్ని ఖచ్చితంగా చెప్పినట్టు అమలు జరిపేటువంటి వ్యక్తి అనేటువంటి మనం చేస్తూ చాలా టైం